పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే. తెలంగాణలో ఉద్యోగులు అటు నిరుద్యోగులు చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒక్కరొక్కరుగా అంటే మెగా డిఎస్సి కోసం కావచ్చు, అలాగే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకరొకరుగా బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రధానంగా తెలంగాణలో దాదాపు 1,00,000 నుంచి 2,00,000 వరకు ఖాళీగా ఉన్నాయని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. సో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా చెప్పింది. మరి ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వట్లేరు, అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచాలి అంటూ కూడా మరి ఇక్కడ విద్యార్థులు మాట్లాడుతున్నారు. అన్న, ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? నమస్తే అన్న. ఈరోజు హైదరాబాద్లోని సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ పెట్టడం జరిగింది. నిరుద్యోగుల యొక్క ఆవేదన ఒకటే అన్న, మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది నిరుద్యోగులే. 2.5 నుంచి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడంతో మా నిరుద్యోగులంతా రాస్తా రోకో, మిలియన్ మార్చ్, ధర్నా, మహాధర్నా ఎన్నో కార్యక్రమాలు చేసిర్రు. ఇప్పటికీ వాళ్ళు స్పందించకపోవడంతో ఎందుకు ఈ మొండి వైఖరి అని మేము నిరుద్యోగుల తరఫున గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నాము. మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ సమయంలో మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలను తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాల కోసం కొట్లాడడం ఎంతవరకు సమంజసం? మన తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల నుంచి 40 లక్షల పైచిలకు ఉన్నటువంటి ఫ్యామిలీస్లో నిరుద్యోగుల యొక్క సంఖ్య 40 లక్షల మంది ఉండరు. ఏ అమాస పౌర్ణమి నాడు ఒక్కొక్క ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే వీళ్ళందరికీ భర్తీ ఎప్పుడు జరుగుతుంది? వీళ్ళ భవిష్యత్తు ఎప్పుడు బాగుపడుతుంది? ఒక్కొక్కడు 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల పైచిలకు దాటినటువంటి నిరుద్యోగులు ఈరోజు ఎంతో బాధలు పడుతూ ఉన్నారు, కష్టాలు పడుతున్నారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకుండా, పెళ్లిళ్ళు కాకుండా, ఏ పేరెంటాలకు ఎలాంటి ఫంక్షన్లకు ఇంటికి వెళ్ళకుండా ఇంటి నుంచి ఎంతో ప్రెషర్ వస్తుంటే ఏం చేస్తారు వాళ్ళు? ప్రభుత్వం చెప్పినటువంటి నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని కూడా అన్నారు. అది కూడా ఇవ్వట్లేరు. అది ఇచ్చిన అట్లీస్ట్ వాళ్ళు రూమ్ రెంట్లు కట్టుకొని హాస్టల్లకు ఫీజులు కట్టుకొని అదన్నా ఉంటారు వాళ్ళు. అట్లీస్ట్ ఇంటికి పోకుండా ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంత చాలా బాధతో కురిగిపోతారు. ప్రభుత్వం ఇప్పటికే 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము, ఇంకా కసరత్తు చేస్తున్నాము. ఇప్పుడు నెలనో 2 నెలలకో మళ్ళీ నోటిఫికేషన్ వేయబోతున్నాం. పెద్ద ఎత్తున ఒక 50,000 60,000 నోటిఫికేషన్లు వస్తాయని కూడా ప్రభుత్వం లీకులు ఇస్తుంది కదా. ప్రభుత్వం నోటి నుంచి వచ్చినటువంటి మాటలు ఏదైతే ఉన్నదో 70,000 లక్ష ఉద్యోగాలు కూడా ఇచ్చినామని చాలా మంది మంత్రులు అన్నారు. శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మీరు రిటర్న్ ఫామ్లు ఇవ్వండి, ఎంత చేసిరన్నది మాకు తెలుస్తాయి కదా. గత ప్రభుత్వంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లని ఎగ్జామ్స్ పెట్టి సెలక్షన్ ప్రాసెస్ చేసిర్రు. ఫ్రెష్ నోటిఫికేషన్స్ ఎక్కడివి? చాలా మంది వచ్చిర్రు, కొన్ని లక్షల మంది కొత్త ఫ్రెషర్స్ వచ్చిర్రు. వీళ్ళకి ఉద్యోగాలు ఏవి? మన తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు కొట్లాట కోసం చేసేది తెలంగాణలో తెలంగాణ విద్యార్థులు ఒక అగ్గిపిడుగులై ఉండాలి. తెలంగాణ ఉద్యమం అందరికీ తెలిసిందే. దేశం మొత్తం అతలాకుతలం చేసినటువంటి విద్యార్థులు ఈరోజు ఉద్యోగాల కోసం అడుక్కోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి. మన ఉద్యోగాల కోసం మనం కొట్లాడడం ఏంది? నీళ్లు ఆంధ్రకి వెళ్తున్నాయి, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయి, నియామకాలు రావట్లేవు. మరి ఏం చేయాలి? ఎలా ప్రశ్నించాలి? మేము ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ని, షోకాస్ లీడర్ని నమ్మి తేలేదు ప్రభుత్వాన్ని. ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని ఇక్కడ పిలుచుకొచ్చి మా మాట వీళ్ళు వినరు, మీరు వస్తే కానీ వాళ్ళు హామీ ఇచ్చి మీరు గట్టిగా నిలబెట్టుకుంటే మన ప్రభుత్వాన్ని తెస్తారు, ఈ నిరుద్యోగుల వల్లనే సాధ్యమవుతుందని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం మరి ఈరోజు ఎందుకు రాహుల్ గాంధీ గారిని రావట్లేరు? మెస్సీ వస్తారు. ఇక్కడ ఓడియన్ థియేటర్ పక్కనే ఒక 1 కిలోమీటర్ ఉంటుంది చిక్కడపల్లి లైబ్రరీ, అక్కడికి ఎందుకు రాలేదు? 1 కిలోమీటర్ని వాళ్ళకి 10 నిమిషాలు 20 నిమిషాలు లేదా మాట్లాడడానికి, చర్చించడానికి? అశోక్ నగర్కి ఎందుకు రావట్లేరు? విద్యార్థుల యొక్క కష్టాలు వాళ్ళు చూడట్లేదా? 5 రూపాయల భోజనం తింటూ వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు. నేను చూస్తున్నాను, ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి చాలా ఆవేదనతో చెప్తా ఉన్నా. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. వాళ్ళు ఏసీ రాజభోగాల్లో అనుభవిస్తున్నారు. కానీ రాజకీయ నాయకులు కొంత ఏమంటున్నారంటే, చదువుకునేటోళ్ళు ఇప్పటికీ నిజంగా సిన్సియర్గా చదువుకుంటున్నారు, కేవలం కొంతమంది ఉసిగొల్పిన వాళ్ళు మాత్రమే ఇట్లా హడావిడి చేస్తున్నారు, వాళ్ళని మేము పట్టించుకునే పరిస్థితి లేదు అంటున్నారు. ఇప్పుడు విద్యార్థులు చదువుకుంటారు అంటారు. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. 5-6 సంవత్సరాల దాకా విద్యార్థులు చదువుతూనే ఉంటారా? వాళ్ళంతా సైలెంట్ క్యాండిడేట్స్ అన్న. వాళ్ళు చదువుకుంటారు, సైలెంట్గా ఉంటారు. విద్యార్థులే రగిలి మండినోళ్ళు, 35 సంవత్సరాలు దాటినోళ్ళు గట్టిగా సిలబస్ కంప్లీట్ అయిపోయి మాకు ఉద్యోగాలు వస్తాయి, మా నాలెడ్జ్ని, మా తెలివితేటలని ఆ విధంగా మార్చుకుని మేము ఉద్యోగాలు వస్తే మా భవిష్యత్తు మారుతుంది, మా తల్లిదండ్రుల యొక్క భవిష్యత్తును మార్స్తామనే ఉద్దేశంతో ఉన్నోళ్ళు ఈరోజు ఖాళీ కడుపుతో అగ్గి మండై ఉన్నోళ్ళే ఈరోజు మాట్లాడుతుర్రనా? ఎవరో పెయిడ్ బ్యాచ్ కాదు. ఖాళీ కడుపుతో అన్నం లేక ఒక పూట తిండి ఇంకో పూట పస్తులు ఉండి కష్టపడి చదివి జాబ్ కొట్టాలనే విద్యార్థులే ఈరోజు మీడియా ముందుకు వస్తుర్రు. పెయిడ్ బ్యాచ్ ఎవరు కాదు, ఎవరు లక్షలు 10 లక్షలు ఇవ్వరు. ఎవరు భవిష్యత్తు వాళ్ళే అది గమనించుకొని ఇక్కడ మీడియా ముందుకు వచ్చిన వాళ్ళే విద్యార్థులు, అసలైన విద్యార్థులు. మేము ఒకటే అన్న, సరే ప్రభుత్వం ఏదో చేసిందో తప్పు అయిపోయింది, 2.5-3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికైనా రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఉంది, జూన్ 2వ తారీఖు నాడు. ఆనాడు
జాబ్ షెడ్యూల్, జాబ్ క్యాలెండర్ పకడ్బందీకి ఇచ్చి విద్యార్థులను ఆదుకుంటే సరిపోతుంది. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలాగా ఆ స్ఫూర్తితో ముందుకెళ్తాం. 100% ఈ ప్రభుత్వాన్ని నేలమట్టం చేసి తొక్కే ప్రయత్నం కూడా మేము చాలా భద్రతంగా చేస్తాం. వయ పరిమితి కూడా పెంచాలి, అట్లీస్ట్ పెంచాలని చాలా మంది అంటారు. కంపల్సరీగా పెంచాలి. ఇవి మా ప్రత్యేక డిమాండ్.